2 ఎకరాలు పట్టా చేయించుకోవాలి, ఏది ధరణిలోకి రావాలి. 2 ఎకరాలకు 2 గుంటలు వేసారు, మిగతాది వేయలే. అదేవిధంగా ముఖ మీద ఒకరు ఉన్నారు, ఇంకోళ్ళు వచ్చి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు. ఇట్లాంటివన్నీ కూడా భూభారత్ తోటి ఎక్కడికక్కడ క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పారు. తప్పకుండా ఈ భూభారతి చట్టం ద్వారా మీకు అందరికీ న్యాయం జరుగుతుంది, ఇబ్బంది కాకుండా. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఉంటే కూడా మన ఇక్కడ ఉండేటువంటి రైతులకు కూడా ఎలాంటి నష్టం ఇబ్బంది లేకుండా మరి ఓనర్షిప్ ఇచ్చే విధంగా, పట్టాలు ఇచ్చే విధంగా, మరి మీ భూములు మీకు చెందే విధంగా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకుంటుందని తెలియజేస్తూ, ఈరోజు ఎక్కడో పోయినటువంటి భూస్వామి మళ్ళీ ఇన్ని రోజులకు ధరణి, అదే ధరణి తీసుకొచ్చిన బాధ ఏంది? ఇప్పుడు అక్కడ ఉన్నది మల్లంపల్లి అన్న, మా దగ్గర 16,000 ఎకరాలు ఉమ్మర్ ఖాన్ అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఎవరో కలెక్టర్, ఆయన మొత్తం ఆ మల్లంపల్లి గుట్టలన్నీ ఆయన పేరు మీద రాయించుకున్నాడు. గుట్టలే కానీ గుట్టలకు ఇన్ని రోజుల తర్వాత రోడ్ వచ్చింది, వ్యవస్థ వచ్చింది, అంత వచ్చింది, ధరణి వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన మొత్తం ఉమ్మర్ ఖాన్ పేరు మీద అన్ని ఆయనకే ఇచ్చేసారు. మోకా మీదనేమో రైతులు వేరే ఉన్నారు. ఆయన వచ్చి ఇదంతా నాది పట్ట, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఆ గుట్టలు చెట్లు పుట్టలు అప్పుడు మేము కూడా ఉద్యమాలు ఉన్నప్పుడు కొట్టించి పోరాటాలు చేయించి వాళ్ళకి ఇచ్చినాం. ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు భూస్వాములు మళ్ళీ ఊళ్ళకి వచ్చి ఇది నా భూమి అని అంటే, వాస్తవానికి అది ఇప్పుడు కూడా ఇప్పుడు మా మచ్చాపురం కేసు కూడా అదొకటి ఉంది. అంత అడవి ఉండే, అడవినే కొంతమంది పట్టా చేసుకుని చెట్లు పుట్ట కొట్టుకొని దున్నుతా అంటే ఇది నా భూమి అని కొంతమంది వస్తాము. సో అలాంటిది కూడా మనం క్లియర్ చేసి మోక మీద ఉన్నటువంటి వాళ్లకు హక్కులు కల్పించే విధంగా ఈ భూభారతి ఖచ్చితంగా పనిచేస్తుందని భావిస్తూ, ఇంత దూరం మీరు ఈ యొక్క ప్రోగ్రాం పెట్టుకొని వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడుతున్నారు. ఒక రకమైన న్యాయం ఉండేది. ఈనాడు మన ప్రభుత్వం నువ్వు ఏ కలర్ షర్ట్ వేసుకున్నా పర్వాలేదు, నువ్వు చెప్పిన సమస్య న్యాయమైన సమస్య అయితే ఈ ప్రభుత్వం పక్షపాతానికి పోకుండా అర్హులైన పేదవాడికి అండగా ఉండే విధంగా ఈ చట్టం టిఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళ సమస్య నిజమైన సమస్య అయితే, కబ్జా చేయకుండా వారి తాత ఆస్తి అయి ఉంటే, కబ్జా చేయకుండా అది ప్రభుత్వ స్థలం అయి ఉండకుంటుంటే, దొంగ పాస్బుక్లు తీసుకొని రైతు బంధు తీసుకోవడానికి ఏవైతే దొంగ పాస్బుక్లు తీసుకున్నారో అటువంటిది కాకుండా ఉంటే, ఈ భూభారతి చట్టంలో కూడా వాళ్ళకు కూడా మన ప్రభుత్వం, వాళ్ళు మన తెలుగు బిడ్డలే, మన తెలంగాణ బిడ్డలే కాబట్టి ఈ చట్టం వాళ్ళకు కూడా న్యాయం చేస్తుందని కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఈ చట్టంలో ప్రతి సమస్య అధికారులకి పదే అనేక సార్లు చెప్పా. పేదోడి కష్టం, వాళ్ళు చెమట వచ్చి కుంటో 10 కుంటలో అరెకరమో కొనుక్కున్నారు, వాళ్ళని పీడించాలనో వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో ప్రభుత్వానికి లేదు కాబట్టి ఒక నిజాయితీ అయిన చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ చట్టం అధికారుల చేతుల్లో పెట్టాం. అధికారులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా, సామాన్యుడు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఈ చట్టం ద్వారా వాళ్ళకి న్యాయం చేసే విధంగా అధికారులు చిత్తశుద్ధితో ప్రభుత్వం ఆలోచనని ప్రజలకు అందించాలని కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఏ అధికారైనా ఉద్దేశపూర్వకంగా తప్పు చేశాడని రుజువైతే చట్టరీత్యా ఈ చట్టంలో అటువంటి అధికారి మీద కూడా చర్యలు తీసుకునే అంశాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరిచాము. ఇలా ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా ప్రతి జబ్బుకి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 32 మండలాల్లో ఇలాగనే పరిష్కరించాం. జూన్ 3వ తారీఖు నుంచి, ఈ నెల 3వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి, ప్రతి వాడకి, ప్రతి వీధికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి బృందమే మీ దగ్గరకు వచ్చి మీరు ఏవైతే సమస్యలు, ఇప్పుడు నేను మంత్రిగా
సీతక్క నేను ఎలా అయితే ఇట్లా వచ్చామో అధికారులు ఏదో కింద అటెండర్నో అటువంటి స్థాయి కాకుండా ఎంఆర్ఓ స్థాయి అధికారులు మీ గ్రామాలకు వచ్చి మీ సమస్యలని అప్లికేషన్లు కూడా వాళ్లే ఇచ్చి పెన్నుతో మీ సమస్యని టిక్కు పెడితే ₹1 కూడా ఛార్జీ తీసుకోకుండా న్యాయమైన మీ సమస్య ఉంటే ఈ ప్రభుత్వం ఆగస్టు 15 ఆనాడు తెల్లదొరల నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి భూములున్న ఆసాములకి స్వేచ్ఛ పూర్తిగా కల్పించాలని ఒక మంచి సంకల్పంతో ఈ భూభారతి చట్టం ఈ 3వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా అప్లికేషన్లు తీసుకొని ఆగస్టు 15వ తారీఖు నాటికి వీలైనన్ని ఎక్కువ సమస్యలని శాశ్వతంగా పరిష్కరించే విధంగా ఈ చట్టంతో ఈనాడు మీ ముందుకొచ్చి పరిష్కరిస్తుందన్నది చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. తండ్రి ఆస్తి బిడ్డలకు వచ్చే దాంట్లో కొన్ని ఇబ్బందులు ఆనాడు చట్టంలో లేదు. ఆనాడు ఏ సమస్య వచ్చినా ఎంఆర్ఓ గారికో ఆర్డీఓ గారికో కలెక్టర్ గారి పరిధిలో ఉండేది కాదు. మీకు ఏ సమస్య వచ్చినా ఏలినొచ్చినా కాలునొచ్చినా మీరు పెద్ద హాస్పిటల్కి ఆనాడు ఎట్లా పోవాల్సి వచ్చేదో, మీకు ఏ చిన్న సమస్య వచ్చినా మీ ఆలి మెడలో ఉండే తాళిని అమ్ముకొని కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చేది. ఈనాడు అలా కాకుండా ఏ సమస్య వచ్చినా ఎంఆర్ఓ గారు తెలుసో తెలియకో తప్పు చేస్తే ఎంఆర్ఓ గారి పై అధికారి ఆర్డీఓ దగ్గర అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర మీ సమస్య చెప్పుకోవచ్చు. కలెక్టర్ గారు పొరపాటు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారు పొరపాటు చేస్తే డివిజన్ అదే రకంగా సిసిఎల్ఐలో చెప్పుకోవచ్చు. అంటే సమస్య ఎక్కడన్నా వస్తే ఆ సమస్యని కోర్టుకు మీరు వెళ్లకుండా ఉండే విధంగా, కోర్టుకు వెళ్లకుండా అవసరం రాకుండా ఉండే విధంగా ప్రతి సమస్యని రూపాయి ఖర్చు లేకుండా అధికారుల దగ్గరే మీరు చెప్పుకొని మీ సమస్య న్యాయమైంది అయ్యుండి ఏ అధికారైనా ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే ఆ తప్పుని పరిష్కరించేది ఇంకొక అధికారి దగ్గర చెప్పుకునే అవకాశం ఈ చట్టంలో కల్పించాం. ఆనాటి ప్రభుత్వం పింక్ కలర్ షర్ట్ వేసుకున్న సభ్యులు బలరాం నాయక్ గారికి, భద్రాచలం శాసనసభ్యులు పల్లం వెంకట్రావు గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా ఎస్పీ గారికి, రెవెన్యూ అధికారులకి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, సొసైటీ అధ్యక్షులకు, అశోక్ అన్నకు, ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన రైతన్నలు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. నాకు తెలిసి ప్రశాంతంగా ఈ ములుగు నియోజకవర్గం గిరిజన ప్రాంతం, మారుమూల ప్రాంతంలో మీ భూములకు సంబంధించిన సమస్యల గురించి, మీరు పడుతున్న తిప్పల గురించి చాలా ఆవేదనతో మీ సమస్యలు చెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చాలా వరకు మీరు చెప్పే సమస్యలు న్యాయమైనవి అయి ఉంటే వాటన్నిటికీ పరిష్కారం ఈ భూభారతి చట్టం 2025 చట్టంలో ప్రతి అంశానికి, ప్రతి జబ్బుకి మందు ఎలా ఉంటుందో, ప్రతి సమస్యకి పరిష్కారం కనుగొనే విధంగా ఈ భూభారతి చట్టంలో ప్రతి అంశాన్ని పేర్కొనబడింది మన ఇందిరమ్మ ప్రభుత్వం. సొమ్ము అంటగట్టడం కోసమో ఆనాడు ధరణిని తీసుకొచ్చారు. ఆ ధరణి తెచ్చిన తిప్పలో ముప్పు, ప్రమాదం వర్ణాతీతం. అది మాటలతో చెప్తే తీరేది కాదు. అనేక కుటుంబాలు ఆనాటి ధరణి పుణ్యమా అంటూ రోడ్డు పాలు అయ్యాయి.
అటువంటి పరిస్థితి ఉండొద్దని మనం ఏ చట్టం అయితే భూభారతి చట్టం తీసుకొచ్చామో ఈ భూభారతి చట్టాన్ని మొదట రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని పైలట్ మండలంగా తీసుకున్నాం. అది ములుగు జిల్లాలో వెంకటాపురం మండలాన్ని తీసుకున్నాం. రెండో విడత 28 జిల్లాలు తీసుకున్నాం. ఈ 28 జిల్లాల్లో 28 మండలాల్లో పైలట్ గా తీసుకున్నాం. ఈ 4, 28 మొత్తం హైదరాబాద్ తప్ప మిగిలిన 32 జిల్లాలలో 32 మండలాల్లో ఈ భూభారతి చట్టాన్ని అమలు చేయటం కోసం అవగాహన కల్పించుకోవడం కోసం గౌరవ జిల్లా కలెక్టర్లు రెవెన్యూ అధికారులు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఈ మండలాలు పైలట్ గా ఏవైతే తీసుకున్నామో ప్రజల సమస్యలు అవగాహన చేసుకొని వాటిని పరిష్కరించే విధంగా ఇంతకుముందే వెంకటాపురానికి సంబంధించిన దాంట్లో సుమారు 4100 అర్జీలు అప్లికేషన్లు వస్తే నాకు తెలిసి 2000 పైగా సమస్యలు ఇప్పటికే పరిష్కరించే విధంగా ఆర్డర్ ఇచ్చింది మన ఇందిరమ్మ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని